హై వ్యూవర్స్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి మన మురళీ నాయక్ చనిపోయాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ పరామర్శ పేరుతో ఆయన చేసింది ఏంటండి? శవరాజకీయం కాదా? జనరల్గా నువ్వు వెళ్ళింది మీ పార్టీ వాళ్ళ ఇంటికి అనుకుంది. మీ పార్టీ వాళ్ళని అవతల చనిపోతే పరామర్శ పేరుతో వెళ్ళాను. లేదు, మీ పార్టీ వాళ్ళకి ఆరోగ్యం బాగా చనిపోతే వెళ్ళామనుకుంది. అప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు సీఎం అంటూ ఉన్న సర్లేరు వాళ్ళంతా ఒక పార్టీలో అనుకోవచ్చు. ఒక అమర జవాన్ ఇంటికి వెళ్ళి అక్కడ అసలు రాజకీయం చేయొచ్చా? రాజకీయంగా స్లోగన్స్ రావచ్చా? సీఎం అంటే అక్కడ అనిపించుకునేది ఏంటండి? కనీసం అనొద్దని చెప్పేసి ఆపలే ఈ మనిషి. తర్వాత ఈయన జేబులోంచి డబ్బులు ఇవ్వకుండా పార్టీ తరఫు నుంచి 20 లక్షలు ఇస్తానని చెప్పాడు. అది ఇవ్వరు, ఇస్తారో లేదో కూడా తెలియదు. తర్వాత మరలా అక్కడ ఎప్పటిలాగే పరామర్శకు వెళ్ళి కూడా నవ్వులు. ఏంటంటే అసలు ఈ మనిషి, ఈ జగన్ ఇంకా మీరు సైకలాజికల్గా అతను స్టేబుల్గా ఉన్నట్టు మీరు అనుకుంటున్నారా? ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంకా మీరు నాయకుడు అనుకుంటూ ఉన్నారా? ఈ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు నిజంగా ఆయన అభిమానులా? లేదన్నప్పుడు అసలు ఏమాత్రం బుర్రా బుద్ధి ఉన్నోళ్ళేనా? ఈ వీడి కండిషన్ ఒకటి క్యాట్లిస్ట్ వేయించాలని మెయిన్ ఎందుకు పెడతాంటే ఈ వీడియో, నేను ఎన్నోసార్లు జగన్కి సంబంధించి వైసీపీ సంబంధించి చెప్పింది కూడా ఇదే. అయ్యా, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీలు కానీ చాలా ప్రమాదం ఈ సమాజానికి. అయ్యా, ఈ జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ నిజాన్ని అబద్ధాన్ని నిజంగా చెప్తారు. అయ్యా, ఈ జగన్ కానీ వైసీపీ వాళ్ళు కానీ నవ్వాల్సిన చోట ఏడవాలన్నట్టు, ఏడవాల్సిన చోట నవ్వాలన్నట్టు, మంచిని చెడు అన్నట్టు, చెడుని మంచి అన్నట్టు చెప్తుంటారు. టోటల్లీ ఈ సమాజంలో ఉండడానికి అర్హత లేని వాళ్ళు అయ్యా వీళ్ళే. అగైన్ వాళ్ళు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు. మనం మాత్రం వాళ్ళని చూసి జాగ్రత్త పడని చెప్తూనే ఉన్నాం. జాగ్రత్త పడాల్సిన వాళ్ళు మాత్రం మరి ఎంతమంది జాగ్రత్త పడుతున్నారంటో కింద కామెంట్లో తెలియచేయండి.